సినీ రంగంలో ముందుకు వెళ్ళడం ఎంతైతే కష్టమో అదే విధంగా సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. ఎందుకంటే సక్సెస్ వచ్చింది కదా అని ఎంత మాట్లాడగలిగితే అంత, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, అదే కాకుండా విచ్చలవిడిగా ఫ్రీడమ్ ఉన్నట్టుగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా జైలు పాలే అవుతారనే దానికి ఇప్పుడు యూట్యూబర్స్ నిదర్శనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క యూట్యూబర్కి సంబంధించి అమ్మాయిలైతే వాళ్ళ ప్రైవేట్ వీడియోస్కి సంబంధించి బయటకు వస్తూ ఉంటే, అదే క్రమంలో ఇటు అబ్బాయిలు మాత్రం అమ్మాయిలను లైంగికంగా వేధింపులు చేశారని జైల్లోకి వెళ్తూ ఉన్నారు. ఇక కొంతమంది పేర్లు మనందరికీ తెలుసు. ఒక ఆయన చందు అని ఉండేవారు, ఆయన కూడా అలానే వెళ్ళారు. దాని తర్వాత షణ్ముఖ్, ఈయన గురించి స్పెసిఫిక్గా చెప్పనాక లైంగిక వేధింపుల గురించి కాకపోయినా డ్రగ్ కేసులో ఆయనైతే వెళ్ళడం జరిగింది. ఎన్నో మంచి మంచి వెబ్ సిరీస్ తీసిన ఆయన సడన్గా అటు జైలుకి వెళ్ళాలని తెలిసిన వెంటనే షాక్కి గురయ్యారు. దాని తర్వాత మెహబూబ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. ఇక నిన్నటి నుంచి ప్రసాద్, ఈయన ప్రసాద్ బెహ్రా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మావిడాకులు, అదేవిధంగా ఇంకా ఎన్నో వెబ్ సిరీస్లలో ఆయన మాత్రం పాల్గొన్న వ్యక్తి. మరి అన్ని వెబ్ సిరీస్ చేసిన తర్వాత ఇంత మంచి సక్సెస్ వచ్చింది. కమిటీ కుర్రాలు అనే సినిమాలో ఆ 11 మంది హీరోల్లో ఆయన కూడా ఒక హీరోగా చేశారు. మరి ఇంత చేసిన తర్వాత ఆ స్టార్డమ్ని కాపాడుకోవాలి కదా. ఓకే, రిపీట్. ఇంత చేసిన తర్వాత ఆ స్టార్డమ్ని కాపాడుకోవాలి కదా, ఆ విషయం వీళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా స్టార్డమ్ వచ్చింది అని తెలిసిన వెంటనే అమ్మాయిలని హింసించడము, అదేవిధంగా లైంగికంగా వేధింపులు చేస్తున్నారని చాలామంది అమ్మాయిలు కేసు పెడుతున్నారు. ఇక ప్రసాద్ బెహ్రా పైన కూడా ఇప్పుడు కేసు అయితే నమోదైంది. ఏమని అంటే ఆమె ఒక మహిళకి సంబంధించి ఆయనతో వెబ్ సిరీస్లలో పనిచేసిన ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడని, తన బాడీ పార్ట్స్ని టచ్ చేశాడని, ఎప్పుడు కూడా దీనికి సంబంధించి తాను రియాక్ట్ అవ్వకపోయినా ఒకరోజు రియాక్ట్ అయ్యి నేను ఇంక వెబ్ సిరీస్లో చెయ్యను అని చెప్పేసి అందులో నుంచి వెళ్ళిపోయిందంట. కానీ దాని తర్వాత సారీ అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాడట. మళ్ళీ ఆయనతో పని చేస్తే మళ్ళీ సేమ్ రిపీట్ చేయడంతో ఇక మహిళ చూసి అటు కేసు అయితే ఫైల్ చేసింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే యూట్యూబర్స్లలో ఎంతోమంది. కానీ దీన్ని బట్టి మనందరికీ ఏం నేర్చుకోవాలంటే సక్సెస్ వచ్చింది అలా రిపీట్ దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే సక్సెస్ వచ్చింది కదా అని చెప్పేసి రెక్కలు వచ్చిన గుర్రంలాగా ఎగరకుండా ఎంతవరకు ఎగరగలుగుతాము, ఎంతవరకు మాట్లాడగలుగుతాము, ఇవన్నీ తెలుసుకొని తూచా తప్పకుండా ప్రతిదాన్ని కూడా సక్రమంగా ఉంటే ముందుకు వెళ్తాం. లేకపోతే ఎంత ఎత్తుగా ఎంత తొందరగా లేచారో అదే విధంగా అదే సమయంలో క్లియర్ కట్గా మీరు కిందికి వచ్చేస్తారు. సక్సెస్ అనేది అందరికీ కూడా ఇదే విధంగా ఉండదు. కొంతమంది సక్సెస్ని మంచిగా కూడా యూజ్ చేసుకుంటారని ఈ మధ్య కాలంలో ఇవన్నీ న్యూస్లు వింటున్నప్పుడు చెప్తున్నమాట.